కోదాడ వద్ద రోడ్డు ప్రమాదంలో ఏపీ పోలీసుల మృతి. సీఎం చంద్రబాబు తీవ్ర విచారం. మృతుల కుటుంబాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రగాఢ సానుభూతి. బాధిత కుటుంబాలను అన్ని విధాలా ఆదుకోవాలని అధికారులకు సీఎం ఆదేశం. ఇజ్రాయెల్పై విజయం సాధించాం, అమెరికాను చిత్తు చేశామన్న ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ. మోసపూరిత జియోనిస్ట్ పాలనను చిత్తు చేశామని వ్యాఖ్య. అమెరికా జోక్యం చేసుకున్న ఫలితం శూన్యమన్న ఇరాన్. స్పేస్ పాలసీ 4.0పై సీఎం చంద్రబాబు సమీక్ష. 25,000 కోట్ల రూపాయల పెట్టుబడులు ఆకర్షించేలా ఏపీ స్పేస్ పాలసీ 2025-35 కాలానికి సంబంధించి స్పేస్ రంగంలో వ్యూహాత్మక లక్ష్యాల నిర్దేశం. ఆదిలాబాద్లో చేపల వేటకు వెళ్లి వాగులో కొట్టుకుపోయిన యువకుడు. వేటకు వెళ్లిన డాల్డా కాలనీ వాసీ శేఖర్ గల్లంతు. కాపాడేందుకు స్థానికుల విఫల ప్రయత్నాలు. చైనాలో ఎక్సీఓ రక్షణ మంత్రుల భేటీలో కీలక పరిణామం. ఉగ్రవాదంపై విభేదాలతో ఉమ్మడి ప్రకటనపై భారత్ సంతకానికి నిరాకరణ. కొన్ని దేశాలు ఉగ్రవాదాన్ని విధానంగా వాడుతున్నాయని రాజ్నాథ్ సింగ్ విమర్శ. ద్విచక్ర వాహనాలకు టోల్ ఫీజు ప్రచారంపై స్పందించిన నితీష్ గడ్కరీ. 2 వీలర్ల నుంచి టోల్ వసూలు చేసే ఉద్దేశం లేదన్న నితిన్ గడ్కరీ. అహ్మదాబాద్ విమాన ప్రమాద దర్యాప్తులో పురోగతి. బ్లాక్ బాక్స్ల నుండి డేటాని విజయవంతంగా డౌన్లోడ్ చేసిన ఏఏఐబి. కాక్పిట్ వాయిస్ రికార్డర్, ఫ్లైట్ డేటా రికార్డర్లోని సమాచారం విశ్లేషణ. అనంత విశ్వంలో కొత్త గ్రహాన్ని గుర్తించిన నాసా. జేమ్స్ వెబ్ టెలిస్కోప్తో తొలి కొత్త గ్రహం ఆవిష్కరణ. ధూళి వలయంలో దాగి ఉన్న గ్రహాన్ని గుర్తించిన ఇన్ఫ్రారెడ్ కెమెరాలు. తుల్బుల్ ప్రాజెక్టును మళ్లీ పట్టాలెక్కించేందుకు భారత్ యోచన. పశ్చిమ నదీ జలాలను మరింతగా వాడుకోవాలని ప్రణాళిక. ఏడాదిలో తుల్బుల్ డిపిఆర్ సిద్ధమయ్యే అవకాశం. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డ తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి. లిక్కర్ స్కామ్లో 100 కోట్లు కవితకు ఎక్కడివి అని ప్రశ్న. మరో 5 ఏళ్లు కూడా సీఎం అయ్యేందుకు రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని వెల్లడి.